జొమాటో స్విగ్గీ నుండి ప్రతి ఒక్క రెస్టారెంట్ ఓనర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ చార్జెస్. చాలా చార్జెస్ యాడ్ చేస్తున్నారు వితౌట్ ఎనీ పర్మిషన్, వితౌట్ ఎనీ కన్సర్న్. ఎక్స్ట్రా చార్జెస్ ఏది పడితే యాడ్ చేస్తారు. సో యాక్చువల్లీ ఈ ప్లాట్ఫామ్స్ వల్ల, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వల్ల అరౌండ్ 30% నా దగ్గర దొబ్బేస్తాడు, కానీ నాకు ఒక్క రూపాయి కూడా ప్రాఫిట్ లేదు అక్కడ. బేస్ ఫీస్ అన్నిటికీ చార్జెస్ యాడ్ చేస్తున్నారు. 33% చార్జ్ చేస్తున్నారు వీళ్ళు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో చాలా కంప్లైంట్. ఈ కంప్లైంట్స్ ఏంటి అంటే ప్రైసింగ్ అండ్ క్వాంటిటీ అన్నమాట. ఈ రెండిట్లో కంప్లైంట్లు వస్తాయి. సార్ క్వాలిటీ బాగుంది సార్, ఫుడ్ చాలా బాగుంది సార్ అని చెప్తున్నారు, కానీ క్వాంటిటీలో అండ్ ప్రైసింగ్ లో చాలా కంప్లైంట్స్ వచ్చాయి. స్విగ్గీ అండ్ జొమాటో. సో జొమాటో స్విగ్గీ మా దగ్గరకు వచ్చి 33% ప్రైజెస్ ఇంక్రీజ్ చేసి జొమాటోలో పెట్టండి మీ మెన్యూ అని చెప్తారు. మమ్మల్ని మన మెన్యూస్ లో తక్కువ ప్రైస్ ఉంటది, జొమాటో స్విగ్గీలో చాలా హై ప్రైజెస్ ఉంటాయి. సో యాక్చువల్లీ ఈ ప్లాట్ఫామ్స్ వల్ల, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వల్ల అరౌండ్ 30% నా దగ్గర దొబ్బేస్తాడు, కానీ నాకు ఒక్క రూపాయి కూడా ప్రాఫిట్ లేదు అక్కడ. అండ్ దీని వల్ల ఏంటంటే నేను చాలా లాస్ అవుతున్నాను. ఒక చిన్న లాజిక్ అబ్జర్వ్ చేశారా? రెస్టారెంట్ లో 180 రూపీస్ ఉండే బిర్యానీ ఆన్లైన్ లో 280 రూపీస్ ఎందుకుంటుంది? రేట్ పెంచి మళ్లీ 40% ఆఫ్ అప్ టు 80 రూపీస్ అని డిస్కౌంట్ ఇస్తే యూజ్ ఏంటి? మనం ఆఫర్ ఉంది అని టెంప్ట్ అవుతాం, కానీ జేబు ఖాళీ అయ్యేది మనకే. అందుకే ఫుడ్ ట్రై చేయండి. నో హైప్, ఓన్లీ హానెస్ట్ ప్రైసెస్. రెస్టారెంట్ మెన్యూలో ప్రైస్ ఎంతుంటే యాప్ మెన్యూలో కూడా అంతే. ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఉండదు. రెస్టారెంట్ అదే, టేస్ట్ అదే, మరి బిల్ మాత్రం ఎక్కువ ఎందుకు పే చేయాలి? థింక్ స్మార్ట్. ఇప్పుడే ఫుడ్ ఇన్స్టాల్ చేయండి, ఆర్డర్ చేయండి.